వరంగల్ నగరం నీట మునిగింది. ఉదయం నుంచి కురిసిన వర్షానికి పలు కాలనీల్లో ఇండ్లలోకి నీరు చేరింది. ప్రధాన రోడ్లపై నీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు జంక్షన్లలో ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. వరంగల్ బస్టాండ్, రైల్వే స్టేషన్ సైతం వరద ముంపులో చిక్కుకున్నాయి. ప్రయాణికులు నరక యాతన పడుతూ ఉన్నారు. పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు. ఈ రాత్రి కూడా వర్షం కురిస్తే పరిస్థితిని ఊహించలేమని నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు. ముంపు నుంచి కాపాడాలంటూ వేడుకుంటున్నారు. వరంగల్ నగరం నీట మునిగింది. ఉదయం నుంచి కురిసిన వర్షానికి పలు కాలనీల్లో ఇండ్లలోకి నీరు చేరింది. ప్రధాన రోడ్లపై నీరు నిలిచింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు జంక్షన్లలో ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. వరంగల్ బస్టాండ్, రైల్వే స్టేషన్లు సైతం వరద ముంపులో చిక్కుకున్నాయి. ప్రయాణికులు నరకయాతన పడుతూ ఉన్నారు. పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు. రాత్రి కూడా వర్షం కురిస్తే పరిస్థితి ఊహించలేమని నెటిజన్లు, సిటిజన్లు ఇప్పటికే ఆందోళన చెందుతూ ఉన్నారు. ముంపు నుంచి కాపాడాలంటూ కూడా వేడుకుంటున్నారు. వరంగల్ నగరం అంతా కూడా నీట మునిగింది. మనం క్లియర్ గా చూస్తున్నాం. ఇప్పటికే ట్రాఫిక్ లో అంబులెన్స్ కూడా చిక్కుకున్న పరిస్థితి. రైట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నాం. ట్రాఫిక్ లో అంబులెన్స్ కదలేని స్థితిలో ఉంది. ఇప్పటికే వరంగల్ నగరం అంతా కూడా వర్షాలతో నీట మునిగింది. ఇండ్లలోకి నీరంతా కూడా చేరుకున్న పరిస్థితి. రైట్, మన కరెస్పాండెంట్ ప్రశాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మనం చూస్తున్నాం, ఇంకా ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా చేసినట్టుగా కనిపించడం లేదు. ఇప్పటికే ఈ వర్షం ఇంకా ఏకధాటిగా కురిస్తే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందంటూ కూడా అటువైపు ఆందోళన చెందుతున్న పరిస్థితి. మెంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రెండో రాష్ట్ర రాజధానిగా పిలువబడుతున్న వరంగల్ మహానగరంలో మాత్రము ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్ తోటైతే ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వరంగల్ ట్రై సిటీస్ మొత్తం కూడా, హన్మకొండ, కాజీపేట, వరంగల్ నగరం మొత్తం కూడా జలమయమైన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికక్కడ ప్రధాన రహదారులపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో భారీగా ట్రాఫిక్ జాములు కావడంతో అయితే ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న హన్మకొండ బస్టాండ్ మొత్తం కూడా నీట మునగడంతో ఆర్టీసీ బస్సులు బయటికి వెళ్ళలేని పరిస్థితి. హన్మకొండ బస్టాండ్ జంక్షన్ నుంచి బయటికి బస్సు వెళ్లాలంటే సుమారు గంట సేపు పడుతున్న పరిస్థితి. ఆ భారీ ట్రాఫిక్ జామ్ లో ఇప్పటికే 3 అంబులెన్సులు అక్కడ చిక్కుకున్నాయి. ఒక అంబులెన్స్ లో పేషెంట్ చావు బతుకుల మధ్యలో ఉన్నా కూడా ఆ అంబులెన్స్ కదలలేని పరిస్థితి హన్మకొండ బస్టాండ్ వద్ద కనిపించింది. మరోవైపు అటు వరంగల్లో ఉన్నటువంటి సుమారు 80 కాలనీలలో 30 కాలనీలకు పైగా వరద నీరు చేరడంతో అయితే ప్రజలంతా కూడా బిక్కుబిక్కుమంటూ కూడా జీవనం గడిపిస్తున్నారు. అటు వరంగల్, హన్మకొండ, కాజీపేట ట్రై సిటీస్ ని కలిపే హన్మకొండ చౌరస్తాలో కూడా అటు నాలా జామై భారీగా వరద నీరు ప్రధాన రహదారిపైకి రావడంతో అక్కడ ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్న పరిస్థితి. కనీసం నడవలేని దుస్థితి. మోకాల లోతు వాటర్ చేరడంతో అయితే ఆ హన్మకొండ ప్రధాన రహదారి మొత్తం కూడా జలమయమైన పరిస్థితి. వరంగల్ నగరానికి ఉదయం నుంచి కురుస్తున్న ఆ వర్షానికి ఈ యొక్క వరద నీరు చేరింది. రాత్రి గనక భారీ నుంచి అతి భారీ వర్షం కురిస్తే గనక మరింత ఆ వరద ముప్పు పెంచి ఉండే ప్రమాదం అయితే ఉంది. ఇప్పటికే 30 కాలనీలు నీట మునిగిన పరిస్థితి. పలుచోట ఇండ్లలోకి నీరు కూడా చేరింది. అయితే ఒకవేళ రాత్రి భారీ వర్షం కూడా కురిసినట్లయితే మిగతా 80 కాలనీలలో కూడా వరద నీరు వచ్చే ప్రమాదం
ప్రమాదం ఉందని ఇప్పటికే అటు పునరావాస కేంద్రాలలోకి ప్రజలు చేరాలని చెప్పేసి అటు జీడబ్ల్యూఎంసీ కార్పొరేషన్ అధికారులంతా కూడా అటు 80 కాలనీల ప్రజలకు ఇప్పటికే సూచనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 30 కాలనీల ప్రజలను పునరావాస కేంద్రాలకు పంపించడానికి అటు ముప్పరమైనటు సహాయ చర్యలు చేపడుతున్నారు. మరోవైపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదంటూ కూడా ఉదయం నుంచి అటు కలెక్టర్, ఇటు జీడబ్ల్యూఎంసీ కమిషనర్, అదేవిధంగా పోలీస్ కమిషనర్ ముగ్గురు కూడా ఎప్పటికప్పుడు ప్రజలను, అటు వాహనదారులను, ఉద్యోగస్తులను సమాయత్తం చేస్తున్నారు, హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ట్రై సిటీస్ మొత్తం కూడా భారీ వరదతోటి నీట మునిగింది. రాత్రి భారీ వర్షం కూడా కురిస్తే మరోసారి వరంగల్ ప్రజలు, వరంగల్ నగరం అతలాకుతలమయ్యే పరిస్థితి అయితే ఉంది.